శివశంకర్ గారు మీరేమంటారు? నిన్న జగన్ గారు ఇచ్చిన స్పీచ్ కొడతారు, కొట్టించుకుందాం, తర్వాత మనం వాళ్ళ సంగతి చూద్దాం అని చాలా ధైర్యంగా జగన్ గారు మాట్లాడిన తీరు పార్టీలో ఎలాంటి ప్రభావం చూపుతోంది? సరే, ఒకటి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే రియల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఏ విధంగా తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు, ఏ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు, ఏ విధంగా పార్టీని ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టియాలి, పార్టీని అంతం చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచనకి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటంటే న్యాయంగా ధర్మంగా మనం నిలబడదాం, కొడితే కొట్టించుకుందాము, తర్వాత రాసి పెట్టుకుందాము, అది గుడ్ బుక్ అంటారా ఇంకో బుక్ అంటారా రాసి పెట్టుకుందాము. కానీ వచ్చిన తర్వాత ఎవరైతే మీ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారో లేదా హింసిస్తున్నారో వారందరినీ కూడాను తగిన గుణపాఠం చెబుతాం, సినిమా చూపిస్తాం. అంటే చట్టపరంగా ఎవరైతే అధికారులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎవరైతే ఆ చట్టాన్ని అతిక్రమించి ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారో వారందరికీ కూడాను న్యాయపరంగా చట్టపరంగా వారందరికీ కూడాను శిక్ష పడేలా చేస్తాం, వారందరికీ కూడా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. దానికి సినిమా చూపిస్తామంటే అదే ఇలా చెప్పినటువంటి విప్లవ మన విజయ్ బాబు గారు చెప్పినట్టు ఏ విధంగా వాళ్ళకు ఉండబోతుంది అంటే, అర్రే భవిష్యత్తులో ఏదైనా చట్టాన్ని అతిక్రమించాలంటే అన్యాయం చేయాలంటే ఇటువంటి శిక్షలా అంటే చట్ట ప్రకారం ఉద్యోగాలు తీసేయడమా, కోర్టులకు ఎక్కించడము, శిక్షలు పడడము వారందరికీ చేస్తారు. దానికి ఈరోజు ఎల్లో పత్రికలు చూసారో లేదో, దానికి ఏంటంటే సినిమా చూపిస్తారని టైటిల్ పెట్టి కింద ఏమంటారు, ఇంత అహంకార మాటలా, ఇంత బెదిరింపులా అంట. అంటే గతంలో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాటలు ఏంటి, చొక్కాలు ఎప్పదీస్తాం, బట్టలు ఎప్పదీస్తాం, చెప్పుతో కొడతా అనేటువంటి ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలకే ఆహా ఓహో అని భజన చేసినటువంటి ఎల్లో మీడియా వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తా ప్రజలకు ఎక్కడైతే నిజమైనటువంటి వార్త వెళ్తుంది అనేటువంటి భయంతో ఉలక్కి పడుతున్నారు. ఇదే కాదు సార్, సోషల్ మీడియాలో 22 కేసులు ఏంటి సార్, దగ్గర 8 నెలల నుంచి 6 నెలల నుంచి 8 నెలల వరకు జైళ్లలో 120 రోజులు ఒక్కొక్క జైల్లో. ఈరోజు వంశీ గారిని చూస్తున్నాం, ఏ విధంగా మానసికంగా హింసిస్తున్నారు, ఏ విధంగా కేసులు లేని కేసులు పెట్టడము, మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మ్యానుఫ్యాక్చర్ ఎవిడెన్స్ అక్కడ ఏమీ ఉండదు. అవును, నాకు నిన్న మీరు చెప్పింది వాస్తవం అండి. ఇప్పుడు పాలేటి కృష్ణవేణి గారు అలాగే సుధారాణి గారు ఆడవాళ్ళని కూడా చూడకుండా అరాచకంగా వాళ్ళు అరెస్టులు చేసిన తీరు, అర్ధరాత్రి అపరాత్రిని తెల్లారుదామని కూడా చూడకుండా తీసుకెళ్లిన వైను మొన్న ఆమె మాట్లాడారు. ఆమె చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆవిడ కేవలం మందకృష్ణ మాదిగ గారికి మామూలు విస్తరాకులో వేశారు, మిగతా వాళ్ళు ఎవరో కొందరు ఇది చేశారని చాలామంది చెప్పారు. ఆవిడ కూడా చెప్తే నువ్వు ఎట్ట పెడతావని చెప్పి తీసుకెళ్లారంట. ఇదేమి కేసులు, ఏమి గొడవ అనేది నాకైతే ఆశ్చర్యం వేసింది. పాపం ఆవిడ ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారంట. ఏమిటి దౌర్భాగ్యం! ఇదివరకు ఎప్పుడన్నా ఇట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటం ఉందండి? దుర్మార్గం కాకపోతే వంశీ గారి మీద ఇందాక జగన్ గారు చెప్పినట్లుగా కేసు మీద కేసా, పోనీ ఒక కేసు పెట్టావు ఓకే, అరే మళ్ళీ ఆ కేసు అయ్యేదాకా మళ్ళీ పీటీ వారంటూ కొత్త కేసు ఉండదు, మళ్ళీ ఫ్రెష్ కేసు. ఏంది దౌర్భాగ్యం! నిజంగానే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన కాదు, మీరందరూ అంటారే పిచ్చికొక్క పాలనలాగా పిచ్చికొక్కల్ని వదిలినట్టుగా వదులుతున్నారు ఈ కేసులు. వీటి ద్వారా ఏం అర్థం కాకుండా ఉంది. ఎప్పుడు మారుతారో ఏం ఇందాక వడ్డే గారు చెప్పారు కదా, ఈ చంద్రబాబు గారికి పాలన చేస్తున్నట్లేదు, వెనకాల ఎవరో చేస్తున్నట్లు ఉంది. పాపం ఆయన చెప్పడానికి ఇబ్బంది పడ్డట్టున్నాడు, పేరు చెప్పడానికి ఇదంతా కూడా. రైట్, శివశంకర్ గారు. సార్, ఇవన్నీ నోటీసులు ఇచ్చి పంపించేటువంటి కేసులే సార్. నోటీసులు ఇచ్చి సమాధానాలు చెప్పండి ఇలా పెట్టారని. కానీ వాటిని కూడాను మహిళలు చూడకుండా తెల్లవారుజామున ఒక ఎంపీటీసీని అయితే తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళేసి నైటీలో సార్ చీర కట్టుకొని వస్తా అయ్యా, కోక కట్టుకొని వస్తా అయ్యా, నీకు దండం పెడతానంటే ఏం లేదని చెప్పిచ్చేసేసి పోలీసులు కుక్కించుకొని ఆ యొక్క వ్యాన్ లో తోసేసుకుంటా వెళ్ళి తీసుకెళ్ళినటువంటి చూస్తుంటే నిజంగా భారతదేశంలో ఎక్కడా కూడా బీహార్ లో 20 సంవత్సరాల బ్యాక్ కూడా ఇటువంటి పరిస్థితులు ఉండవు సార్. ఈ రోజు నిస్సిగ్గుగా జనాలందరికీ తెలుస్తుంది వీరు చేసేటువంటి అక్రమాలు, అన్యాయాలు, అతిక్రమలని తెలిసినా కూడాను నిస్సిగ్గుగా తెలిస్తే తెలిసిన ఏముందిలే మాకేముంది అనేటువంటిది ఈ యొక్క లక్షణాలు ఉన్నాయి కదా. ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి గట్టికలు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకుంటూనే ఉన్నారు, అయ్యా ఈ రోజు మీరు విత్తు వేస్తే అది ఫలాలు, ఈ ఫ్రూట్స్ అనేటువంటి వస్తుందయ్యా, మీరు అందులో భాగస్వాములు అవుతారు, దీన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాము, చట్టబద్ధంగా వెళ్దాము, తప్పులు చేసింటే కనుక కేసులు పెట్టండి, ఇలాంటి వద్దు అని మొత్తుకొని చెప్తున్నా కూడాను
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేస్తూ భవిష్యత్తులో వారు ఏవి పని Right. చేయరు, ఏ విధంగా సంక్షేమ పథకాలు చెయ్యరు, వాళ్ళు ఎవరైనా నోరు విప్పాలంటే భయపడాలనేటువంటి ఉద్దేశంతో చివరికి మీడియా వాళ్ళని కూడా సాక్షి మీడియా, సాక్షి ఇంటర్లను కూడాను వెళ్ళి వారి యొక్క కేసులు పెట్టేటువంటి తీరు చూస్తా ఉంటే వన్ సైడ్ ఏమి ఉండకూడదు, పత్రికలు ఉండకూడదు, ఎదురు చేయకూడదు, నిరంకుశ పాలన, వాటితో పాటు నాజీ వాటితో పాటు దీనికి కూడా సమాజం, మీరు కడప జిల్లా వారే కదా, కడపలో మహా కలెక్షన్, మహానాడు పేరిట వసూళ్ల పర్వం, ప్రైవేట్ ఆసుపత్రులకు ₹1,00,000 చెల్లించాలని డాక్టర్ల హుకుమంట, టీడీపీ గూండాగిరి, తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా, చివరికి హైకోర్టు వాళ్ళు పొద్దునప్పుడు ఆదేశిస్తే సాయంత్రానికి భద్రత కల్పిస్తానికి వెళ్ళారంట. ఇది ఆళ్లగడ్డలో అడుగు పెట్టినవరంట, ఆవిడ పదవుల గొడవల్లో ఎవరికైనా ఆవిడ చెప్పకుండా పదవులు ఇస్తే అడుగు పెట్టినవరంట. సో ఈ పరిస్థితి ఇట్లా కొనసాగుతుంటే ఇవన్నీ వదిలేసి వైసీపీ వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు. నిజమేనా ఈ మహానాడు పేరు మీద కలెక్షన్ వసూలు చేస్తున్నారా, వసూలు మొదలు పెట్టారా? శివశంకర్ కరెక్ట్ అయినట్టుంది. రైట్. వెంకట్రావు గారు గుంటూరు నుంచి. కరెక్ట్ అయింది సార్, డిస్కనెక్ట్ అయింది. ప్లీజ్ మాట్లాడండి. సార్ అదే విషయం నేను కొంచెం డిస్కనెక్ట్. మహానాడులో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కడపలో అని చెప్పి ఒక వార్త వచ్చింది. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అది కరెక్టేనా అని అడుగుతున్నా. కరెక్టే సార్. ఎందుకంటే ఈ ఆసుపత్రులను వీళ్ళను టార్గెట్ చేసుకునేసి ఒక్కొక్క హాస్పిటల్ నుంచి ఇంత కావాలి వీళ్ళు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫస్ట్ లో ఏమనుకున్నారు, సీసీ కెమెరాలు పెట్టాలయ్యా, సీసీ కెమెరాలకు ఇచ్చేస్తామని చెప్పి ఆ సీసీ కెమెరాలు తీసేసి ఇప్పుడు ఏం చేశారంటే పూర్తిగా ఆ సీసీ కెమెరాలు కాదు, మహానాడుకి ఆ ఎస్పీ అకౌంట్లు ఇచ్చేయండి అని చెప్పి ఆమె ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది. నడి రోడ్లు అంటే కూడా కడపంతా సీసీ కెమెరాలు పెట్టిస్తా అనేసి, సొంత డబ్బులతో పెట్టిస్తాను లేదా అని చెప్పి ఈ రోజు అది పెట్టించకపోగా దానికి ఆసుపత్రుల నుంచి ఎస్పీ అకౌంట్కి వేయండి అని చెప్పారంట. ఎస్పీ ఏమో వద్దు ఇది ప్రభుత్వం చేయాల్సిన పని, ఇది ప్రైవేట్ వ్యవహారము, నాకు సంబంధం లేదని చెప్తే తర్వాత దాన్ని లేదు మహానాడుకు అనేటువంటిది ఇచ్చేయండి, మహానాడుకు కూడాను ఒక్కొక్క ఆసుపత్రికి ఇంతని, అంటే 10 బెడ్లు ఉంటే ఆసుపత్రికి ఇంత, 25 బెడ్లు ఉంటే ఆసుపత్రికి కావాలనేటువంటిది వసూలు చేస్తారనేటువంటిది కడపంతా హల్చల్ చేస్తా ఉన్నారు సార్ పూర్తిగా. ఎందుకంటే ఇది పొగలేని నిప్పులేని పొగరాదు కదా సార్, క్లియర్ గా వాళ్ళు చేసే చేష్టలు కూడా అట్లనే ఉన్నాయి. ఎందుకంటే ఆలగడ్డలో ఆవిడెవరో అసలు వాళ్ళ పార్టీ వాళ్ళని రాని చెప్తుంటే ఏం మాట్లాడే పరిస్థితి లేదు. తిరువూరులో గోండాగిరి జరిగితే అసలు ఈ ప్రభుత్వం అసలు ఇది ఒక ప్రభుత్వమా? ఒక ప్రభుత్వం ఒక చిన్న ఉప ఎన్నిక నడపలేదా? ఏందండి ఇది అధ్వానం. పోలీసులు అంత బలహీనంగా ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో? మామూలుగా తాడదీస్తా, అద్దిస్తా, శాంతి భద్రతలు ఉల్లంఘిస్తే అని చెప్తారు. మరి ఇదంతా ఏమిటి? నిన్న ఒక మహిళని కూడా చూడకుండా లాక్కెళ్ళారంట అక్కడ తిరువూరులో. ఇదంతా చాలా అన్యాయంగా ఉంది ఇదంతా.